వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నేనెంత మేలు. నీ నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూర్చుకుంటూ చేతనే కదా. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు. ఈ సమయంలో ప్రభా, మధ్యాహ్నం వేళలో మాకు ఇచ్చిన యవన కూడికను బట్టి నీకు వందనములు. నైపుణ్యాన్ని సులభం మరుగు చేయండి. మీ మెల్లైన స్వరాన్ని చేయండి. నీ బిడ్డలమైన నాతో మీరు మాట్లాడుతున్నారు. ప్రభావం చూపించు. సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పు. అమూల్యమైన యొక్క పోషణ తెచ్చుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే ఈ లోకంలో యవన ప్రాయము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ఘట్టము. కాబట్టి ఈ ప్రాముఖ్యమైనటువంటి యవన ప్రాయంలో మనము దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు వచ్చి ఉండి మళ్ళీ దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని దేవుని బిడ్డలుగా జీవించడం అనేది ఇంకెంతో చాలా ప్రాముఖ్యము. కాబట్టి నేను కూడా మరి యవన ప్రాయంలో ఉన్నప్పుడు నేను మొట్టమొదటిగా పెంతెకోస్తు హాస్టల్లో ఉండి చదివాను. ఆ తర్వాత బ్యాప్టిస్ట్లో పెరిగాను. ఆ తర్వాత హెబ్రోన్లోకి వచ్చి స్థిరపడ్డాను. నేను పెంతెకోస్తులో ఉన్నప్పుడు దేవుని వాక్యమును గురించి, మరి మారు మనసు రక్షణ, పాప క్షమాపణ అవన్నీ కూడా లేకుండా ఉండేను. అక్కడ ఒకటే ఉండే, ఏంటంటే బాగా అరుచుకుంటూ పాటలు పాడి చప్పట్లు కొట్టాలి, చేతులన్నీ కాయలు కాసేది, అరచేతులన్నీ కూడా అట్లా, అదొకటి చేయడం బాగా తెలుసు అక్కడ. ఆ తర్వాత నేను బ్యాప్టిస్ట్లో పెరిగినప్పుడు కేవలము అధికారం, ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత నేను గొప్పగా ఉండాలి, ట్రెజరర్ అని రకరకాలైనటువంటి పదవులలో మునుగుతూ తేలుతూ ఉన్నటువంటి స్థితి. ఆ తర్వాత మరి ఒకసారి నేను హెబ్రోన్ మరి గోల్కొండ చౌరస్తాలో కూడికలు ఉంటున్నాయని మా చిన్నమ్మ అప్పుడు మొట్టమొదటిగా తీసుకొని వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా సిటీ కాబట్టి అదే చాలా బాగుంటుంది. మేము నా యవన ప్రాయంలో ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్ అంటే చెడు అలవాటు ఒకటే ఉండే. ఆ ఒకటి ఏంటంటే సినిమా తప్ప ఇంక వేరే ఏది లేకుండే. సినిమాలే ఒకటి బాగా చూస్తూ ఉండేది. అయితే ఆ సమయంలో మేము కాన్వకేషన్కి వెళ్ళాము. కాన్వకేషన్స్ దరిదాపులో 9 రోజులు నడుస్తాయి. అవి 9. అయితే నేనేం చేశానంటే మా వచ్చే కాన్వకేషన్స్ ఒకసారి వెళ్ళినప్పుడు మామూలుగా చూసాము, వచ్చాము. సరే ఇది బాగుంది, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనము డబ్బులు తయారు చేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే సినిమాలు చూడాలి. అక్కడ మా ఊర్లకేమో విడుదలైన తర్వాత నెల రోజులకు, సంవత్సరానికి వస్తాయి ఫిలిమ్స్, సినిమాలు. కానీ హైదరాబాద్లో ఎట్లా ఉంటాయండి, అక్కడే విడుదలవుతాయి. కాబట్టి నేను ఏం చేశానంటే డబ్బులన్నీ తయారు చేసుకొని ఈ కాన్వకేషన్స్ ఎప్పుడు వస్తాయా అని చూసి అప్పుడు కాన్వకేషన్స్కి వెళ్ళి మా చిన్నమ్మ లేకపోతే మా బంధువులు, మా స్నేహితులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ మీటింగ్లో ఉండేది. నేను మాత్రము సినిమా హాల్స్లలో ఉంటూ వచ్చేది. మీకు తెలుసో తెలీదో, భోజనానికి కూర్చుంటే కనీసం 3 గంటలు పట్టేది. భోజనానికి కూర్చుంటే అదంతా వడ్డించి మరి ప్రార్థించి తినేంత వరకు అంత టైం పట్టేది. అంటే అన్ని వేల మంది వస్తూ ఉండేది అన్నట్టు. అయితే నేనేం చేశానంటే సినిమాలకు వెళ్ళి హాయిగా చూసి వచ్చేసరికి భోజనం పెట్టేది.
అలా గడుస్తూ వచ్చింది. ఆ తర్వాత ఒకసారి మే నెల మాసంలో యవనస్తుల కూడికలు కూడా ఉంటాయి, దానికి కూడా రావాలని చెప్పినప్పుడు నేనేం చేశానంటే దానికి వెళ్ళాలని చెప్పేసి డబ్బులు ఇంకెక్కువ తయారు చేసుకొని యవనస్తుల కూడికకి వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ చూడవచ్చు కదా సినిమా ఇట్లా అని నేను వెళ్ళాను. సంతోషంగా అన్నీ తీసుకొని ఇంకా కాసేపు అయితే బయటికి వెళ్ళి ఫిలిమ్స్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి నేను వెళ్ళాను. ఆ కాలంలో నేను వెళ్ళిన కాలం ఎప్పుడంటే 75, 78 ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఇప్పుడున్నట్టుగా లేదు యూత్ మీటింగ్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే జైల్లో వేసినట్టే. అందులోకి ఒక్కసారి అడుగు పెట్టామంటే ఇక మళ్ళీ రావడానికి అస్సలే కుదిరిపోయేది, బయటికి వెళ్ళడానికి. నేను జేబు నుండి డబ్బులు తెచ్చుకున్నాను, సినిమాలకు వెళ్ళాలి, ఎట్లా చేయాలి అని ఎన్ని వంకలు చెప్పినా తలనొస్తుందంటే ట్యాబ్లెట్స్ తెస్తున్నారు. ఇస్త్రీ కావాలండి, నేను పోయి ఇస్త్రీ చేసుకుంటా అంటే నీ డ్రెస్సు మాకు ఇవ్వండి, మేమే చేసుకొని తీసుకొస్తాం. ఏది అడిగినా ఒక్కటేమన్నారంటే, నువ్వు ఒకరు వెళ్ళాలంటే బయటికి నీ బ్యాగ్ తీసుకొని చిట్టి రాయించుకొని వచ్చి వెళ్ళిపో నువ్వు అన్నారు. కానీ వేరే విషయాల్లో నువ్వు మాత్రము పోవడానికి వీల్లేదని చెప్పినాడు. అప్పుడు ప్రతిరోజు గేట్ దగ్గర రావడం, ఎక్కడైనా టైం దొరుకుతుందా బయటపడదామని చూడడం, ఆ తర్వాత మళ్ళీ పోయి మీటింగ్లు కూర్చోడం. ఎక్కడ కూడా టైం లేదు. దొంగలైనా దుంకి వెళ్ళిపోయారు, కానీ అక్కడ మాత్రం ఎలాంటి అవకాశమే లేకుండా పోయింది. సో అలాగే ఉంటూ వచ్చాము. ఆ తర్వాత ఆ సమయంలో బక్సింగ్ అన్న డైరెక్ట్గా వాక్యం చెప్తున్నప్పుడు నేనున్నాను, మరి విన్నాను. ఆ తర్వాత ఈ దినమే ఒక దినంన మరి చాలా భయంకరంగా నా పాప జీవితం కొరకై దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను పశ్చాత్తాపడి నా హృదయపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తును నా సురక్షకునిగా అంగీకరించి అప్పటి నుండి మరి యేసు ప్రభువులో దేవుని బిడ్డగా జీవించట కొరకై నేను తీర్మానం చేసుకున్నాను. తర్వాత మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు బక్సింగ్ అన్న గారికి చాలాసార్లు షేక్ హ్యాండ్ ఇచ్చేది. మేము ఎట్లా అంటే ఒకసారి ఇక్కడ ఇచ్చామనుకోండి షేక్ హ్యాండ్, ఆ తర్వాత మళ్ళీ వెనుకకు పోయేది, మళ్ళీ ఇచ్చేది, ఆ తర్వాత మళ్ళీ వెనుకకు పోయేది, మళ్ళీ ఇస్తూ ఉండేది. అంటే అలాగ ఎప్పుడు ఆయన చేతిలో యవనస్తులు కదా అప్పుడు చిన్న ఉండేది, అట్లా ఇస్తూ చాలా ఆశతో అలా వెళ్తూ వచ్చేది. ఆ తర్వాత మరి ఈ సినిమాలు అక్కడ ఉన్నటువంటి సినిమా హాల్ అన్నీ కూడా ఇక మర్చిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత నా పాప జీవితం అంతటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని అప్పటి నుండి దేవుని బిడ్డగా నేను కూడా అందరి వలె క్రీస్తు బిడ్డలుగా నేను కూడా చేయబడి అప్పటి నుండి దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చాను. ఆ తర్వాత నాకు ఒక పిచ్చి అంటే అదే మీకు తెలుసు, నేను సినిమా పాటలు బాగా పాడుతూ ఉండేది. ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా ఎక్కడ ఏదైనా కూడా అక్కడ మా వాళ్ళు ఫిలిం సాంగ్స్ అవన్నీ పాడుతూ ఉండేది. అప్పుడు రక్షింపడ్డాను. సినిమాలకైతే వెళ్ళడం లేదు, కానీ ఎట్లా పాటల గురించి ఎట్లా అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉండేది. అయినా అప్పుడప్పుడు పాడుతూ వచ్చాను. ఆ తర్వాత నాకు నెమ్మది లేకుండా చేశాడు దేవుడు. సంపూర్ణంగా వాటిని కూడా నువ్వు మానివేయాలని చెప్పినప్పుడు ఆ సినిమా పాటలు ఇవన్నీ కూడా మానేసేది. నేను బ్యాప్టిస్ట్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ ఉండి ఏమనేవాడంటే, నీకు దేవుని పాటలు ఒక్కటి రావా అనేది అన్నీ అట్లా అంటున్నప్పుడు చాలా భయమేది. అసలు ఎలా ఉంటాయి ఆ పాటలు అంటూ ఉంటూ ఉండేది. కానీ చర్చి వెళ్తూ ఉండేది, కానీ పాటలు అనేది రావు. ఒకవేళ పాటలు పాడుతుంటే కేవలము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా అనే ఒక పాట ఉండేది అందులో. ఆ తర్వాత నీ ధనము నీ ఘనము అనే పాట. సో ఇలాంటివన్నీ మామూలుగా పాడుతూ ఉండేది, కానీ రాకుండా ఉండేది. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో అప్పటి నుండి ప్రభువా నీ పాటలు నాకు దయచేయమని చెప్పి అడిగినప్పుడు అప్పుడు దేవుడు సియోన్ గీతములు, ఆ తర్వాత ఉజ్జీవ గీతములు కూడా ఉండేది, పెంతెకోస్తులు అవి ఇంకా అన్నీ కూడా దేవుడు
నాకు నేర్పిస్తూ వచ్చాడు. నా యొక్క పాప జీవితం బట్టి దేవునికి ఎంతో దూరంగా ఉన్నటువంటి స్థితిని మరి దేవుడు అక్కడ దూరం నుండి నన్ను విడిపించి తన సన్నిధిలో తన బిడ్డగా నిలబెట్టుకొని ఈ దినం వరకు కూడా మరి నడిపిస్తూ వచ్చాడు. తన సేవ కొరకు పిలిచాడు. సేవలో మరి జీవిస్తూ వచ్చాం. 91 నుండి సేవలో ఉన్నాను. కొంతకాలం హెబ్రోన్లో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ బయటికి వచ్చి ఇంక వేరే వేరే చోట్ల మరి సేవ చేస్తూ వచ్చాను. ఈ మధ్యకాలంలో నాకు 2 కుమారులు, ఒక పెద్ద బాబు, చిన్న బాబు. నాతో వచ్చింది చిన్న బాబు. 2 కుమారులు. మన జూలై మాసంలో మా సిస్టర్ మహిమలోకి పిలువబడింది. తనకు స్ట్రోక్ రావడంతో ఆమె అకస్మాత్తుగా మహిమలోకి పిలువబడింది. సో దేవుడు మరి ఆ రీతిగా ఈ యొక్క మా కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు. మరి మా కొరకు కూడా మరి ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఏంటంటే 11వ వచనం చూడండి. 119, 11. నీ ఎదుట పాపం చేయకున్నట్లు చాలు. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి. మొట్టమొదటిగా దేవునికి ఎవరైతే వారి హృదయం ఇవ్వలేదో, దేవుని ఎవరైతే మరి స్వీకరించలేదో వారు మొట్టమొదటిగా ప్రభువును స్వీకరించాలి. ప్రభువును తమ స్వరక్షకునిగా అంగీకరించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపముల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మనమందరం కూడా ఈ లోకంలో పాపులమని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మరి కీర్తనలు 51, 5వ వచనంలో ఏముందండి? కీర్తనలు 51:5. పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. కాబట్టి ఈ లోకంలో మనమందరం కూడా ఎవరము? యేసు ప్రభువును విశ్వసించినంత వరకు, యేసు ప్రభువును నమ్మనంత వరకు నువ్వెంత పెద్దవాడివైనా, ఎంత గొప్పవాడివైనా నువ్వెవరవండి? పాపివి. పాపంతో ఉన్నావు ఈ లోకంలో. కాబట్టి పాపంతో ఉన్నట్టయితే మనం ఒకవేళ మరి ఈ లోకంలో అలాగే నశించిపోతే ఎంతో భయంకరమైనటువంటి అగ్నిగుండము మరి పాతాళము ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్తలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అట్టి భయంకరమైనటువంటి పాపము మరి అగ్నిగుండము, పాతాళ గుండము ఇవన్నీ కూడా తప్పించుకొని మనము క్షేమంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉంటున్నాడు. అందుకనే వచ్చి ఆయన ఏమన్నాడంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరలేడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరలోకానికి ఒక మార్గదర్శకుడిగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను మరి తన యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. పాపంతో ఉన్నటువంటి ప్రతి మానవుని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం పాపులమని మరి ఎరిగి పాపంతో జీవిస్తున్న జీవితం అంతా కూడా అది కేవలము మరి నరకానికి, అగ్నిగుండంలో పడవేయబడానికే మనము బ్రతుకుతూ ఉన్నామనేది గుర్తించాలి. అయితే అదెంతో భయంకరమైనటువంటి వేదనగా, బాధగా ఉంటుంది. దాని నుండి తప్పించాలి అంటే అది ఎవరి చేత కాదు. తల్లిదండ్రులు మనకు ఏమి ఇస్తారంటే ఆస్తిపాస్తులు ఇస్తారు, తల్లిదండ్రులు మంచిగా చదివిస్తారు, తల్లిదండ్రులు ఏది కావాలంటే అది ఇస్తారు. కానీ తల్లిదండ్రుల ద్వారా పరలోక రాజ్యము రాదు మనకు. తల్లిదండ్రుల ద్వారా మరి ఈ లోక సంబంధమైనవి వస్తాయి కానీ పరలోక సంబంధమైనవి మనకు రావు. కాబట్టి మరి పరలోక సంబంధమైన ఆశీర్వాదములు మనకు రావాలంటే మనం ఏం చేయాలండి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువును నీవు విశ్వసించాలా. ఎందుకంటే పాపి అయినటువంటి మానవుడు దేవుని సన్నిధికి వెళ్ళలేడు, దేవుణ్ణి చూడలేడు. కాబట్టి మనము పాపమనగా అపవిత్రతతో నిండి ఉన్నాం. అందుకని ఈ అపవిత్రత పాపమంతటిని కూడా కడగడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించినాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం చూడండి?
చాలు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనే మనందరి పాపముల కొరకే ఆయన ఏం చేసినాడు? రక్తమును చిందించినాడు. ఆయన రక్తము మామూలుది కాదు. ఏంటిదంటే అది పరిశుద్ధమైనటువంటి రక్తం. పరిశుద్ధమైన రక్తం ఏం చేస్తుందంటే నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును అది కడిగి పవిత్రపరుస్తుంది. మన పాపము ఎలా ఉందండి? మన పాపమును బట్టి మనం ఎలా ఉన్నామంటే ఇర్మియా 17:9 ఏం చూడండి. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చాలు, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనదండి. హృదయము చాలా భయంకరమైనది. ఈ హృదయం మరి మోసకరమైనటువంటి హృదయము ఎలా వచ్చిందంటే మరి కీర్తనలు 51:5 మనం చూసాం కదా. పాపంలో జన్మించిన మన ద్వారా మనలో ఏముందండి? ఈ పాపం, ఈ యొక్క హృదయము మరి ఘోరమైన వ్యాధి మరి తయారవుతుంది. మనం ఈ లోకంలో చదువులో మనం ఏముంటామంటే చాలా నాగరికతగా, లేకపోతే ఇంకా మరి కంప్యూటర్ యుగంలో మనం ఉన్నామని మనం అనుకుంటున్నాము. కానీ ఈ కంప్యూటర్ యుగంలో మరి అందరూ కూడా దేవుని నమ్మనటువంటి వారందరికీ కూడా చాలా ఎక్కువైనటువంటి రోగం కలిగి జీవిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే కంప్యూటర్ రావడం ద్వారా, మొబైల్స్ రావడం ద్వారా ఏమైందండి? అది ఘోరమైన వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువైపోతూ ఉందన్నట్టు. ఎవరిలో? యవనస్తుల మధ్యలో చాలా ఎక్కువగా వ్యాధిగ్రస్తులుగా తయారవుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులుగా అంటే బాగా చదివి డబ్బులు సంపాదించి మనుషులు చూచేటువంటి అందంగా తయారవుతున్నారు. వారు మంచిగా ఉన్నట్టుగా కనబడుతున్నారు. కానీ వారి హృదయంలో భయంకరమైనటువంటి రోగము, వ్యాధి వారి హృదయంలో ఉంటుంది. ఈ వ్యాధి అనేది మరి కనబడదు. తన హృదయానికి మరి దేవునికి తెలుస్తుంది ఏంటంటే నువ్వెంత రోగగ్రస్తుడవు అని. నీ సంపాదన ఎంత పెరుగుతున్నా, నీ జ్ఞానం ఎంత పెరుగుతున్నా కానీ నీలో రోగం అధికమవుతూ ఉంది. కారణం ఏంటంటే నువ్వు రోగగ్రస్తుడివి. నువ్వు అనగా పాపంతో ఉన్నావు. ఈ పాపం అనే రోగం ఎలాంటిదంటే చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6 చదవండి 5వ వచనం నుండి. చాలు. నరుల యొక్క చెడుతనము భూమి మీద ఎలాంటిదండి? చాలా గొప్పది, చాలా ఎక్కువగా అయిపోతుంది. ఎంతో గొప్పగా వారు చెడుతనంలో జీవిస్తూ ఉంటున్నారు, చెడుతనం కలిగి ఉంటున్నారు. ఈ చెడుతనమును బాగు చేస్తానని ప్రామిస్ చేసిన వారు ఎవరు కూడా లేరు. ఇంతవరకు వింటూ వస్తాం వార్త. ఎలక్షన్ వాళ్ళు ఎన్నో విధాలుగా హామీలు ఇవ్వడం, రకరకాలుగా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎంతో మరి తల్లిదండ్రుల దగ్గర మనము డబ్బు ద్వారా ఎంతో జ్ఞానం సంపాదిస్తున్నాం ఈ లోకంలో. కానీ ఇదంతా కూడా దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క వాక్యంలో ఎలాంటిదండి? చెడుతనము చాలా గొప్పగా ఉండిపోతుంది. తర్వాత వారి హృదయం యొక్క తలంపులు, ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము ఎలా ఉందండి? అది చెడ్డదిగా ఉంది అంటున్నాడు. కాబట్టి అయితే ఈ యొక్క ఊహ, ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ రోగమును దాన్ని బాగు చేయవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. కేవలము దేవుడు నన్ను ప్రేమించి మనల్ని బాగు చేయట కొరకే ఆ ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆయన వచ్చి ఈ లోకంలో ఆయన పుట్టక ముందుకే ఆయనకి ఏమని పేరు పెట్టారండి? యోహాను సువార్త
మొదటి అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 21. ఆమె యొక్క సారీ మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. చాలు. ఆమె యొక్క కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరి ప్రజలండి? ఆయన ప్రజలు, ఆయన ప్రజలు. సో ఆయన ప్రజలు ఎలా ఉన్నారు? పాపం చేత ఉన్నారు. ఈ లోకంలో ఎలా ఉన్నారండి? పాపం. మనకందరికీ తెలుసు, రోమిలు రాసిన పత్రికలో ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాపులుగా ఉన్నారు. పాపులు ఎట్లా? వారి హృదయం అంతా కూడా ఎలా ఉందండి? ఊహ, వారి తలంపులు, వారి ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉన్నాయండి? చెడిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడిపోయినటువంటి వారిని, ఈ యొక్క పాపం చేత ఉన్నటువంటి వారిని రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు? ఆయన పాపులను రక్షించుట కొరకై ఈ లోకానికి వచ్చాడు. మీకు పుట్టిన పిల్లల్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నా కొడుకును డాక్టర్ని చేయాలి, లేకపోతే నా కొడుకును ఇంజనీరింగ్ చేయాలా, లేకపోతే ఇంకేదో చేయాలన్నటువంటి ఆ తలంపులలో మీరు మొట్టమొదటిగా ఉంటారు కదా. కానీ మనము తలంచిన తలంపులలో వాళ్ళు పెరగరు. లేకపోతే వారిని మనము నువ్వు ఇందుకొరకే వచ్చావురా అని మనము గట్టిగా చెప్పలేము. నువ్వు డాక్టర్ అవ్వడానికే వచ్చావురా అని మనం చెప్తామా? ముందు చెప్పలేము. కానీ యేసు ప్రభువును ఆయన పుట్టక ముందే ఆయన గురించి ఏమని చెప్పారు? ఏమని చెప్పారండి? ఆయన పాపుల రక్షకుడు కానీ పేరు పెట్టుకొని వచ్చాడు. ఆయన మళ్ళీ ఏమైనా నామకరణం చేశారు ఆయనకు? ఇదే ఆయన పాపుల రక్షకుడు, ఆయన రక్షకుడు. యేసు ప్రభు అంటేనే ఆయన రక్షకుడుగా. రక్షకుడు అంటే దేని నుండి రక్షణ చెప్పండి? పాపం నుండి. మన పాపంలో ఎక్కడున్నాయి? మన పాపంలో హృదయంలో ఉన్నాయి. ఈ పాపం నుండి, ఈ పాపంలో ఇంట్లో ఉండి 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 ఏమైపోయినాయంటే అవి ఘోరమైనటువంటి వ్యాధిగా, అది ఘోరమైనటువంటి రోగంతో మరి ఆ పాపం అలాగ నిండుకుంటూ వెళ్తుంది. మనుషులముగా మనం ఈ లోకంలో ఎంతో శుభ్రతగా, ఎంతో అందంగా కనబడవచ్చు. కానీ మన లోపల యేసుప్రభు లేకపోతే, యేసుప్రభుని మనం స్వీకరించకపోతే మనం ఎలాంటి వారమండి? పాపం చేత ఉన్నటువంటి వారము, ఒక ఘోరమైనటువంటి వ్యాధితో ఉన్నాం మనం అని దేవుని వాక్యంలో చెప్తుంది. కాబట్టి యవనస్తులైనటువంటి మనల్ని దేవుడు ఈ దినం ఆయన ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? అది కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇప్పుడు మన ఊహ, మన తలంపులు, మన లోపల ఉన్నదంతా కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందండి? కడిగి పవిత్రపరుస్తుంది. చూడండి, అదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8-9 వరుసగా మనం చూద్దాం. అక్కడ ఏమని చూడండి, మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. నీలో పాపం లేదని ఎవరైనా చెప్పుకుంటారా? తెలియదు మనకెవరికి కూడా. కానీ నువ్వు పుట్టుకతోనే నువ్వు పాపివని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. కాబట్టి నువ్వు ఎంత చదివినా, నెలకు నీకు ₹1,00,000 నీకు శాలరీ, నీకు నెలకు ఎంత ఎక్కువైనా ఉండని, కానీ నువ్వు పాపివి, నువ్వు పాపం, నీ పాపం నువ్వు ఒప్పుకోవాలి. తర్వాత మరియు మనలో సత్యం ఉండదు. ఇప్పుడు 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ లోకంలో అన్నిటికీ డాక్టర్ ఉన్నారండి. మన శరీరంకు ప్రతిదానికి డాక్టర్ ఉన్నాడు. కంటికి డాక్టర్ ఉన్నాడు, పంటికి డాక్టర్ ఉన్నాడు,
నరాలకు డాక్టర్ ఉన్నాడు, బోన్ స్పెషలిస్ట్ ఉన్నాడు, తర్వాత ఇంకా ఏమి అవయవాలు ఉన్నాయో వాటన్నిటికీ ఎవరున్నారు? డాక్టర్ ఉన్నాడు కదా. కానీ మన హృదయంలో ఉన్నటువంటి ఈ సమస్తమైన దుర్నీతిని నేను కడిగి పవిత్రపరుస్తా అని చెప్పిన డాక్టర్ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నీ యొక్క బ్లడ్ చాలా పాడైపోయింది, బ్లడ్ను మారుస్తా అని మారుస్తున్నారు. కానీ నీ హృదయమును కడిగి నీ హృదయమును మార్చేటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నీ తల్లిదండ్రులు లేరు, నీ చదువు లేదు, నీ డబ్బు లేదు, నీ అందచందం ఏది కూడా లేదు. కానీ ఎవరైనా యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే మన కొరకై, నీ కొరకై, నా కొరకై ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ఎందుకొరకంటే నీ హృదయంను బాగు చేయడానికి కొరకే. నీ హృదయంలో నెమ్మది, నీ హృదయంలో ప్రశాంతత, నీ హృదయంలో మరి దేవుడు కూర్చున్నటువంటి సహవాసం ఇవ్వడానికి కొరకే ఆయన వచ్చి ఉంటున్నాడు. దేవుడు అంటే ఎవరంటామండి? దేవుడు ఆయన నేను ఎవరినని చెప్తాడు ఆయన? మొదటి పేతురులో చూడండి, మొదటి పేతురు మొదటి అధ్యాయము చూడండి, అక్కడ 14వ వచనం. చాలు. ఏమన్నాడు? నేనేమై ఉన్నాను అన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు ఎలా ఉండాలి? మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్తూ వచ్చాడు. మీరు పరిశుద్ధంగా ఉండాలని ఊరికేనే ఆయన గాలికి చెప్పలే. మీరు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం కావాలంటే నా పరిశుద్ధమైన రక్తము బలి అర్పణగా చేయబడాలి. యెషయా 53:10 అంటాడు. చదవండి, యెషయా 53:10. ఆయన నలగొట్టుటకు, చదవండి తీసారా? ఆయన నలగొట్టుటకు చాలు చాలు. ఆయన ఏం చేస్తాడు? ఆయన నలగొట్టడానికి కొరకై ఎవరికి ఇష్టమైంది? దేవునికి, తండ్రికి, తన తండ్రికి ఇష్టమైంది ఆ కుమారుని నల్లగొట్టడానికి కొరకే. ఎందుకు నల్లగొట్టాలి ఆయననంటే మనలో ఉన్నటువంటి ఈ పాపము, రోగము వీటన్నిటినీ బాగు చేయాలని, మనం బాగుపడాలని, మన హృదయంలోనికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోనికి రావడానికి ఏం కావాలండి? ఆయన నల్లగొట్టబడాలి. అందుకని నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడండి? 8వ వచనం. మత్తయి సువార్త 5:8. చాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని చూసేది ఎవరండి? హృదయం శుద్ధి ఉండాలా. ఎంత వచ్చావు, ఎంత చేసావు, ఏమీ పరిచయం ఇది కాదు. నీ హృదయం ఎలా ఉండాలట? శుద్ధిగా ఉండాలి. అప్పుడే నీవు దేవుణ్ణి చూస్తావు. అందుకని ఏమన్నాడంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఊరికనే చెప్పలే. ఆయన పరిశుద్ధమైన రక్తము నా పాపముల కొరకై కల్వరి శిలువలో దారపోస్తున్నాడు. ఎవరైతే ఆయన వైపు చూచి యేసుప్రభువా నేను పాపినని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటామో అట్టి వారిని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? మీలో ఉన్నటువంటి ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తున్నాను చెప్పాడు. నేను కొంతకాలం తర్వాత విగ్రహాల పని నేర్చుకున్నాను. నేను విగ్రహాలు తయారు చేయడం. అప్పటికి రక్షణ పడలేదు. నేను శిల్పి అంటే మరి పూజించే విగ్రహాలన్నీ కూడా ఇత్తడిలో చేసేవాడిని. గవర్నమెంట్ నాకు 2.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇప్పించింది. సో మాస్టర్ క్రాఫ్ట్మెన్. నేను సంవత్సరానికి ఒక 30 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి మాస్టర్గా. సో ఇవన్నీ చేశారు. కానీ యేసుప్రభులోనికి వచ్చిన తర్వాత నేనేమంటున్నా అంటే ఏ విగ్రహంలో ఎవరు కూడా నేను నిన్ను పవిత్రపరుస్తా, నేను పరిశుద్ధుడై ఉన్నానని ఎవరు కూడా చెప్పలేదు. ఎవరు కూడా సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తానని ఎవరు కూడా పలకట్లేదు. అర్థమైందా అండి? కానీ ఎవరు పలికినారు? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నిజంగా మన యొక్క పాపములను,
మన యొక్క దుర్నీతిని ఆయనే కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా ఆయన ఇష్టపూర్వకంగా చేసుకున్నాడో. ఇప్పుడు ఎవరైతే రక్షింపబడలేదో, ఎవరైతే ప్రభువును స్వీకరించలేదో అట్టి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏంటంటే, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. దాని కొరకే పరిశుద్ధమైన రక్తాన్ని కలవరిశిలలో నేను కార్చినాను కాబట్టి ఆ రక్తంలో నీ ప్రతి పాపమును నువ్వేం చేయాలని కడుక్కోవాలి. అప్పుడు నువ్వేమవుతావు? దేవుని చూస్తావు, దేవుని బిడ్డగా ఉంటావు, దేవుని యందు విశ్వాసంలో నువ్వు నడుస్తావు. అందుకనే మరి 119లో మనం చదివిన భాగంలో అక్కడ 11లో ఏమన్నాడండి? 11లో నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. యేసుప్రభుని నమ్మినటువంటి బిడ్డలు, నమ్మి ఆయన వెంబడిస్తున్నటువంటి వారు ఎలా ఉండాలండి? ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా మరి వాక్యం ఉంటూ మరి పాపం చేయకుండా నన్ను ఆపేదిగా ఉంటుంది. అది మరి దేవుని యొక్క వాక్యము పవిత్రమైనది. దేవుడే పవిత్రుడై ఉన్నాడు. ఆ పవిత్రుడైనటువంటి వాడు నీ హృదయంలోనికి వచ్చి నివాసంగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నీవు మరి పాపం చేయకుండా దేవుడు నిన్ను అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటాడు. ఎలాగూ ఆయన యొక్క వాక్యం నీ హృదయంలో మరి ఉండడం ద్వారా. తర్వాత 9లో ఏమన్నాడు? యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. మన యవన ప్రాయంలో తిరిగి ప్రతిదినము మనం నడుస్తూ ఉన్నప్పుడు, విశ్వాసయాత్రలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? మనం ఎట్లా మన నడతను ఎలాగ శుభ్రంపరచుకోవాలి, ఎలాగో మనం చేసుకోవాలంటే కేవలము దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే. దేవుని యొక్క వాక్యం లేకపోతే మనము జాగ్రత్తగా వెళ్ళలేము, జాగ్రత్తగా ఉండలేము. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన యొక్క వాక్యము. తర్వాత 2వ వచనం చదవండి. 2వ వచనము 119:2. మనం ఆయన శాసనాలను గైకుంటూ మనం ఎలా వెంబడించాలండి? పూర్ణ హృదయంతో మనం వెంబడించాలి. మనం ఎక్కువగా ఆయనే మనకు సమస్తమునై మనం పూర్ణ హృదయంతో వెంబడించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. మనం పూర్ణ హృదయంతో వెంబడించడానికి కొరకై ప్రతి విషయంలో ఆయన యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ మరి ఈ లోకంలో జీవిస్తూ రావాలి. చివరిగా ఒక మాట అన్నాడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో. యవన బిడ్డలైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది గనుక ప్రవచన వాక్యములను చదువువాడును చాలు. ఈ ప్రవచన వాక్యాన్ని మనం ఏం చేసి రావాలండి? ఏం చేయాలి? చదువుతూ రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. ఈ దినం ఉదయం ఎంతమంది దేవుని వాక్యం చదివారు? ఈ ఉదయకాలం మనం చదువుతూ రావాలి. గుడ్. చదివినటువంటి వారికి మరి దేవుడు వారిని బలపరుస్తుంటాడు. కాబట్టి సమయం అనేది ఎక్కువ గతించిపోతుంది, సమయం లేదు మనకు. కాబట్టి మనం ఏం చేయాలట? చదివే వారంగా ఉండాలా. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులన్నీ కూడా మనం గైకొనే వారంగా ఉంటే అప్పుడు మనకేం కలుగుతుందండి? పాపంలో పడకుండానట్లు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన రాకడ కొరకే మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలముగా మరి స్థిరముగా ఆయన కొరకే మనం జీవిద్దాం. చివరి వాక్యాన్ని మన హృదయంలో ఎప్పటికీ కూడా మనం ఉంచుకోవాలి కదండి. ఆ వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది, మనల్ని ఆ రీతిగా మరి సహాయం చేస్తూ ఉంటుంది. 119:11 మన హృదయంలో ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనము పెట్టుకోవాలి. మరి మనం పాపం చేయకుండా ఉన్నట్లు ఎవరు కూడా మనల్ని ఆపలేరు. తల్లిదండ్రులు మనతో ఉండరు, స్నేహితులు మనతో ఉండరు, మన బంధువర్గం ఉండదు, ఎవరు ఉండరు. కానీ ఎవరు మనతో ఉంటారో? దేవుని యొక్క వాక్యము మనల్ని ఆపుతూ ఉంటుంది, మనల్ని జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన యొక్క వాక్యం మన హృదయంలో ఏం చేయాలండి?
భద్రముగా ఉంచుకోవాలి. ఇంకా సామెతల గ్రంథంలో ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పాలంటే. కాబట్టి ఈ సామెతల్లో మనం చూసినట్టయితే నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె అని చెప్తూ ఉంటాడు చాలా సంగతులు ఇది సామెతల్లో. కాబట్టి మనము ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను మన హృదయం అందు ఏం చేయాలండి, జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. చూడండి సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో ఏమన్నాడు, సామెతలు 2:1 ఏం చేయాలండి, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి ఏం చేయాలి, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల. మనం అలాగ దాచుకోవాలట ఆయన యొక్క మాటలను. తర్వాత జ్ఞానమునకు చెవియొగ్గి చాలు. నీకు దేవుని గురించినటువంటి జ్ఞానము ఈ ఆఖరి దినాలలో మరి మనకెంతో కావాలి, ఇది అవసరం. ఈ లోకంలో ఆటి జ్ఞానం కలిగి మనం ప్రభుబిడ్డలముగా జీవిస్తూ ఉంటే నీ ద్వారా నా ద్వారా దేవునికి మరెంతో సంతోషము, ఎంతో ఆనందము. నీకు కూడా ఆయన మాటలందు విశ్వాసం ఉంచి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, ఆయన మాటల మీద నువ్వు నమ్మకం పెట్టినప్పుడు నీకు ఎవరి లేనటువంటి నెమ్మదిని, ప్రశాంతత, సమాధానము నీకు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు ఎంత ఉన్నా లేకపోయినా ఆ దేవుడు నీకు ఇచ్చేటువంటి నెమ్మది అదెంతో ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మరి దేవుని నమ్మని వారు, యవనస్తులు ఇంకెవరైనా ఉన్నట్టయితే వారు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మండి. నమ్మినటువంటి వారు మరి ఏం చేయాలండి, తన యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మరి జాగ్రత్తగా విశ్వాస యాత్రలో మనం కొనసాగుతూ రావాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ వాక్యము మనకు అన్ని విధాలుగా దీవించి దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.